నమస్కారం. ఈరోజు మనం ఈ అతిగా ఆలోచించే అలవాటు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, మంచి టాపిక్. దీనికోసం అంటే మన దగ్గర ఒక యూట్యూబ్ వీడియోలో చెప్పిన కొన్ని కథలున్నాయి. ఆసక్తికరంగా అనిపించాయి. ఈ కథల ద్వారా ఈ అనవసరమైన ఆలోచనల చక్రం నుండి ఎలా బయటపడచ్చో ఏమైనా దారులు దొరుకుతాయేమో చూద్దాం. తప్పకుండా. ఈ ఓవర్ థింకింగ్ అంటే అధిక ఆలోచన నిజంగా మన మానసిక శక్తిని బాగా హరించేస్తుంది కదా. అవునవును. ముఖ్యమైన నిర్ణయాలకు, పనులకు కావలసిన ఎనర్జీ అంతా ఏవేవో చిన్న చిన్న అనవసరమైన విషయాల మీద పెట్టేస్తాం. నిజమే. గతం గురించిన బాధలు, లేదంటే భవిష్యత్తు గురించిన అనవసరమైన భయాలు, ఇవి ప్రస్తుత క్షణంలో మనం ఉండాల్సిన ఆనందాన్ని దూరం చేస్తాయి. చూద్దాం ఈ కథలు మనకెలా సహాయపడతాయో. సరే, మొదటి కథ తీసుకుందాం. ఒక వేటగాడున్నాడు. అవును. అతనికి ఒక బాణం తగులుతుంది. అయ్యో. అయితే అతను వెంటనే దానికి చికిత్స చేసుకోవడం మానేసి, అసలు ఈ బాణం ఎవరు వేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత లోతుగా దిగింది, ఇలాంటి ప్రశ్నలతో సమయమంతా వృధా చేస్తాడు. చివరికి ఏమవుతుందంటే ఆ బాణం విషపు బాణం అవడం వల్ల విషమెక్కి చనిపోతాడు. అరే, అంటే అసలు సమస్యని వదిలేసి దాని చుట్టూ ఉన్న వివరాల్లో కూరుకుపోయాడనమాట. అవును. దీన్నే మనం ఇంగ్లీష్లో అనాలిసిస్ పారాలిసిస్ అంటాం కదా, దానికి ఇది మంచి ఉదాహరణ. కరెక్ట్. అంటే అతిగా విశ్లేషించడం వల్ల అసలు ఏ పని చేయకుండా ఉండిపోవడం, ప్రస్తుతం ఏం చెయ్యాలో దానిపై దృష్టి పెట్టకుండా అనవసర వివరాల్లో ఇరుక్కుపోతే నష్టమే కదా. నిజమే. పరిపూర్ణత కోసం వెతుకుతూ అలా ఆగిపోవడం కంటే ఏదో ఒకటి మొదలుపెట్టడం బెటరేమో. ఖచ్చితంగా. దాన్ని ఒక ప్రయోగంలా చూడాలి. తప్పు జరిగినా దాన్నుంచి నేర్చుకోవచ్చు. అంటే తప్పులు కూడా పాఠాలే కదా. అవును, కరెక్ట్. సరే, ఇక రెండో కథ చూద్దాం. ఇది గురువు శిష్యుడి కథ. గురువుగారు తన గదికి వస్తున్నప్పుడు ఆయన తలుపు తట్టకముందే శిష్యుడు తలుపు తీస్తాడు. గురువు ఆశ్చర్యపోయి అడుగుతాడు, నేను తట్టకుండానే ఎలా తీశావని. ఓకే. అప్పుడు శిష్యుడు అంటాడు, గురువుగారు, మీరు నడిచి వస్తున్న అడుగుల శబ్దంలోనే కోపం వినిపించింది, అందుకే తీశాను అని. అది విని గురువుగారు, అంటే ఎప్పుడూ శాంతి గురించి బోధించే తనే ఇంత కోపంగా ఉన్నానా అని గ్రహిస్తాడు. ఇది చాలా ముఖ్యం. ఇక్కడ మన విలువల గురించి మాట్లాడుకోవాలి. అవును. మనకంటూ కొన్ని స్పష్టమైన విలువలు, అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో తెలిస్తే అవి మన ఆలోచనల్ని, నిర్ణయాల్ని ఒక దారిలో పెడతాయి. ఉదాహరణకు నిజాయితీ మన విలువ అనుకోండి. మన న్యాయంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. దయ అనేది విలువైతే ఇతరులకు సాయం చెయ్యాలని చూస్తాం. ఆ గురువుకి శాంతి అనేది విలువ, కానీ తన ప్రవర్తన దానికి భిన్నంగా ఉందని ఆ శిష్యుడి మాటల వల్ల తెలిసింది. అంటే మన విలువలేంటో మనం స్పష్టంగా తెలుసుకుంటే అనవసరమైన ఆలోచనలు, సంఘర్షణలు తగ్గుతాయన్నమాట. నిర్ణయాలు తీసుకోవడం కూడా సులభమవుతుంది. అవును అవును. కనీసం మనల్ని మనం మోసం చేసుకోకుండా ఉంటాం. మన చర్యలకి ఒక గైడెన్స్ దొరుకుతుంది. బావుంది. ఇక మూడవ కథ. ఇది లక్ష్మి అనే అమ్మాయి గురించి. తను పాత జ్ఞాపకాలతో, బాధలతో సతమతమవుతూ ఒక స్వామీజీ దగ్గరకు వెళ్తుంది. స్వామీజీ ఆమెకొక గ్లాసు నిండా నీళ్లు ఇచ్చి దాన్ని పట్టుకోమంటారు. సరే. కొద్దిసేపు పట్టుకోవడం చాలా తేలిక, కాని గంటల తరబడి అలాగే పట్టుకుంటే చెయ్యి నొప్పి పెడుతుంది. అదే రోజంతా పట్టుకుంటే ఇక కుప్పకూలిపోవడమే. అవును. ఈ పోలిక చాలా శక్తివంతమైనది. పాత జ్ఞాపకాలు, చింతలు అవన్నీ ఆ నీటి గ్లాసు లాంటివే. నిజమే. వాటిని ఎంత ఎక్కువసేపు మనసులో పట్టుకుంటే అవి అంత బరువుగా, బాధగా అనిపిస్తాయి. ఆ గ్లాసు బరువు మారదు కదా, కాని పట్టుకునే సమయం పెరిగే కొద్దీ మనకు భారం ఎక్కువవుతుంది. కరెక్ట్. వాటిని అలా పట్టుకుని వేలాడటంలో ప్రయోజనం లేదని తెలిసినా వాటిని పక్కన పెట్టేయడం, అంటే వదిలేయడం నేర్చుకోవాలి. గతాన్ని వదిలేసి ముందుకు సాగాలి. అది చెప్పినంత తేలిక కాదు కదా. చాలామందికి ఆ గ్లాసుని కింద పెట్టాలని తెలిసినా, ఆ చెయ్యి నొప్పి పుడుతున్నా దాన్ని వదలలేకపోవడం కూడా ఒక రకమైన అధిక ఆలోచనేమో. అవును. అది ఒక మానసిక అలవాటుగా మారిపోతుంది. సాధన కావాలి. గుర్తించడం మొదటి అడుగు. ఈ బరువు నన్ను కిందకి లాగుతోందని తెలుసుకోవటం ముఖ్యం. సరే, ఇక చివరి కథ. రోహిత్ అనే వ్యక్తి జీవిత పరమార్థమేంటి అని వెతుకుతూ ఒక ఆశ్రమానికి వెళ్తాడు. ఓ, పెద్ద ప్రశ్నతో వెళ్ళాడు. అవును. అక్కడ గురువుగారు అతన్ని చూసి, పులిహోర తిన్నావా అని అడుగుతారు.
అతను తిన్నాను అంటాడు. అప్పుడు గురువుగారు, సరే అయితే వెళ్ళి నువ్వు తిన్న ప్లేటు శుభ్రం చేసుకో అని చెప్పి వెళ్ళిపోతారు. అంతేనా? అంతే. రోహిత్కి మొదట ఏమీ అర్థం కాదు. జీవిత పరమార్థం అడిగితే ప్లేటు కడుక్కోమంటారేంటి అని. దీని సారాంశమేంటంటే, జీవితంలో ప్రతిదానికి ఏదో ఒక లోతైన గూఢమైన అర్థం ఉంటుందని వెతుక్కోవడం కంటే అవును, ప్రస్తుతం మన ముందున్న చిన్న చిన్న పనులను శ్రద్ధగా పూర్తి మనసుతో చేయడం ముఖ్యం. ఆ తిన్న ప్లేటుని శుభ్రం చేసినట్లు మనస్సులో పేరుకుపోయిన పాత ఆలోచనల చెత్తను కూడా తీసేసి వర్తమానంలో ఏం చెయ్యాలో దానిపై దృష్టి పెట్టడమే అసలైన జీవితం. అంటే అతిగా ప్లాన్ చేస్తూ పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం చేయాల్సిన చిన్న పనులను నిర్లక్ష్యం చేయడం కూడా ఓవర్ థింకింగే అన్నమాట. ఒక రకంగా అవును. ఆ చిన్న పనులను శ్రద్ధగా చేయడంలోనే ప్రశాంతత దొరుకుతుంది. అతిగా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలోని ఆ చిన్న చిన్న సంతోషాలని, ఆ క్షణాలని కోల్పోతాం. అద్భుతం. మొత్తంగా చూస్తే ఈ 4 కథలు అంటే ఆ వేటగాడు, గురువు శిష్యుడు, లక్ష్మీ గ్లాసు, రోహిత్ ప్లేటు ఇవన్నీ వేరువేరు కోణాల్లో ఒకే విషయాన్ని చెప్తున్నాయి. అవును. వర్తమానంపై దృష్టి పెట్టడం, మన విలువల ప్రకారం నడవడం, గతాన్ని వదిలేయడం, ప్రస్తుతం చేయాల్సిన పనులను శ్రద్ధగా పూర్తి చేయడం ఇవన్నీ ఆ అధిక ఆలోచనల వలయం నుంచి బయటపడటానికి మార్గాలు. చాలా బాగా చెప్పారు. ఈ కథలు గుర్తుంచుకుంటే మనం ఎప్పుడైనా ఆ ఆలోచనల ఊబిలో చిక్కుకున్నప్పుడు బయటపడటానికి సహాయపడతాయేమో. తప్పకుండా. ఇక ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన లేక ప్రశ్న అనుకోవచ్చు. చెప్పండి. ఈ క్షణంలో అంటే సరిగ్గా ఇప్పుడు మన మానసిక శక్తిని దేనికోసం వాడుతున్నాం? అది మన ఎదుగుదలకు, ప్రశాంతతకు ఉపయోగపడుతోందా? లేక అనవసరమైన చింతలలో, విశ్లేషణలలో వృధా అయిపోతోందా? మంచి ప్రశ్న. దీనిని గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే బహుశా మనకు కొన్ని సమాధానాలు దొరకొచ్చు.